ఆ కళ్ళు చూడండి, ఆ కళ్ళలోకి సరే ఫుల్ గా మొత్తం దూకి అలా ఈత కొట్టేయాలని దించేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూసారు కదా. వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. సో మెయిన్గా గర్ల్స్ కోసం ఈ వీడియో, గర్ల్స్కి బాగా సూట్ అవుతుంది ఈ వీడియో. మీరు కూడా మీ ఫొటోస్తో ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియో ఓకే, ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్. ఇందులో ఇక్కడ నేను ఒక వీడియోని ఇచ్చాడు ఇక్కడ. ఈ వీడియోని ఓకే, ఈ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకే. సో ఇదే వీడియో మీరు ప్రివ్యూలో కూడా చూసారు ఓకే. సో ప్రివ్యూలో చూసిన ఈ వీడియోని మీరు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేస్టోర్ నుంచి ఏదైనా ఒక VPN యాప్ ఓపెన్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను సెక్యూర్ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను అండ్ దీన్ని కనెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేయండి ఓకే. ఇక్కడ VPN కనెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ క్యాప్కట్ యాప్ని నేను ఓపెన్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు వీడియో డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని యాడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకున్నాను. వీడియో మనకు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. వీడియో మీద ట్యాప్ చేసుకొని కింద ఆప్షన్స్ ఉంటుంది మనకు. ఆప్షన్లో మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. ఈ వీడియో నుంచి ఆడియోని మనం సపరేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు వీడియో నుంచి ఆడియో అనేది సపరేట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఈ వీడియో నుంచి మనకి ఇక్కడ ఒక 8 సెకండ్ దగ్గర తీసుకురావాలి. టైం లైన్ దగ్గర ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక 8 సెకండ్ దగ్గర తీసుకురావాలి వీడియోని. 8 సెకండ్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకొని ఇక్కడ ఈ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ ఏదైతే నేను ప్రివ్యూలో ఇచ్చిన వీడియో పార్ట్ ఇక్కడ ఫొటోస్ ఉంటాయి కదా, ఈ ఫొటోస్ని డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మీ ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ ఫొటోస్ని యాడ్ చేసుకోండి ఓకే. నేను ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒక 3 ఫొటోస్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది. ఫస్ట్ ఫోటో డ్యూరేషన్ని ఇక్కడ 2.3 సెకండ్ వరకు చేసుకోండి ఇక్కడ ఈ విధంగా. అండ్ సెకండ్ ఫోటో ఉంటుంది. సెకండ్ ఫోటోని కూడా 2.3 సెకండ్ వరకు చేసుకోండి. అండ్ థర్డ్ ఫోటో ఉంటుంది. సో దాన్ని కూడా అంతే 2.3 సెకండ్ వరకు అంతవరకు చేసుకోండి ఇక్కడ ఓకే. సో అంతవరకు చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫొటోస్ అన్నిటి మీరు ఫిట్ చేసుకోవచ్చు కావాలంటే ఇక్కడ, లేదంటే ఇక్కడ ఫుల్ స్క్రీన్లో కావాలంటే ఫుల్ స్క్రీన్లోనే ఇంతే ఉంచేసేయండి. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్గా ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా ఇక్కడ లెఫ్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ ఓకే, ఈ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. దీని తర్వాత ఇక్కడ సెకండ్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సింపుల్గా రైట్ మీద క్లిక్ చేసుకోవాలి ఓకే. అండ్ దీని తర్వాత మనకు ఇంకొక ట్రాన్సాక్షన్ ఉంటుంది, థర్డ్ ట్రాన్సాక్షన్. ఇక్కడ వచ్చేసి మనకి సింపుల్గా ఇక్కడ లెఫ్ట్ మీద క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది. సో ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఈ ఫోటోని ఇక్కడ ఈ పొజిషన్లోకి తీసుకురావాలి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ ఉంటుంది. సో ఇది యాడ్ చేసుకొని దీన్ని ఎగ్జాక్ట్గా మిడిల్లో చేసుకోవాలి. అయితే మనకు యానిమేషన్ ఈ విధంగా వస్తుంది చూడండి, ఇక్కడ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్ యాడ్ చేసిన దగ్గర ఇక్కడ ఫోటోని ఈ సైడ్ తీసుకురావాలి, ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఇక్కడ మిడిల్లో ఓకే. అండ్ దీని తర్వాత ఇక్కడ లాస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఫోటో మీద ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దీన్ని ఈ పొజిషన్లోకి తీసుకురావాలి. అండ్ ఇక్కడ లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దీన్ని ఈ పొజిషన్లోకి తీసుకురావాలి ఇక్కడ ఈ విధంగా ఓకే. సో అయితే మనకు యానిమేషన్ ఈ విధంగా క్రియేట్ అవుతుంది మనకి ఈ విధంగా ఓకే. ఈ విధంగా మనకు యానిమేషన్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లోకి తీసుకురావాలి. ఈ పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో మనకి ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది. స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 3 లేయర్ మిర్రర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఫిల్టర్ని 0 చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా మనకు ఐస్ని ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఇక ఈ విధంగా. అండ్ ఈ ఎఫెక్ట్ మనం ఎంతవరకు యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా టోటల్ ఎండ్ వరకు ఈ విధంగా.
సో మనకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఓకే ఎగ్జాక్ట్గా. అండ్ ఇక్కడ మనకు ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా ఫోటో దగ్గర తీసుకురావాలి. అండ్ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, ఇక్కడ బ్లర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇది థర్డ్ వన్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కూడా బ్లర్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ ఫోటో దగ్గర కూడా బ్లర్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. అయితే మనకు వీడియో మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే ఈ విధంగా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఈ పొజిషన్లోకి తీసుకురావాలి. అండ్ ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి, దెన్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు లవ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ లవ్. ఓకే ఈ లవ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ పింక్ హార్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే అండ్ పింక్ హార్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకురావాలి ఈ విధంగా. ఓకే సో టోటల్గా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 100% రెడీ అయిపోయింది. పైన మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రిజల్యూషన్ వచ్చేసి 1080p అండ్ మీకు కావాలంటే 60 fps సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని, అంతే సింపుల్.